ఇదిలా ఉంటే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కర్ణాటక భాజపా సర్కారు కథ క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. సర్కారును కూలదోస్తానంటూ ఇన్నాళ్లు హెచ్చరిస్తున్న యడ్యూరప్ప అనుచర శాసనసభ్యులతో రాజీనామాల పర్వానికి తరలిపోతున్నారు. ఇద్దరు మంత్రులు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఇవాళ సభాపతికి రాజీనామాలు ఇచ్చి అనంతరం గవర్నర్ను కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీపై తిరుగుబావుట ఎగురవేసి కర్ణాటక జనతా పార్టీ కేజేపీ పేరిట వేరుకుంపటి పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సీఎం సెట్టా నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లే కనిపిస్తోంది. బీజేపీలోని తన మద్దతుదారులపై కొరడా జులిపించడంపై ఇన్నాళ్లు హెచ్చరికలతో సరిపెట్టిన ఎడ్డీ ఇక ఒక్కో కమలం రెక్క విరిచేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ బెంగళూరులో తన మద్దతుదారుల్ని సమావేశానికి ఆహ్వానించారు. కర్ణాటక బీజేపీలో ఇప్పటికిప్పుడు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ఎడ్డీ వర్గం ప్రకటించుకున్నా ఇవాల్టి సమావేశానికి 15 నుంచి 20 మంది శాసనసభ్యులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భేటీ తర్వాత వీరంతా ఆ రాష్ట్ర సచివాలయానికి ర్యాలీగా వెళ్లి సభాపతి బోపయ్యకు రాజీనామా లేఖలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత గవర్నర్ భరద్వాజను కలుస్తామని చెప్తున్న ఎడ్డీ వర్గం ఎమ్మెల్యేలు సీఎం సెట్టాను బల నిరూపణ కోరాలని అడగనున్నట్టు తెలుస్తోంది. ఎడ్డీతో భేటీకి తాను హాజరు కానున్నట్టు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ ఇవాళ తాను శాసనసభ్యత్వం వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక కేజేపీ ఆవిర్భావ సమయంలో ఎడ్డీతో కలిసి వేదిక పంచుకున్న 10 మంది మంత్రుల్లో ఒక్కొక్కరుగా కేబినెట్ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలైన విద్యుత్ శాఖ మంత్రి శోభా కరంద్లాజే 2.5 ఏళ్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే తన ఆఖరి పనితీరుమని మంగళవారమే ప్రకటించారు. ఇటీవల రాష్ట్రంలో మహిళల భద్రతపై సీఎం సెట్టాను విమర్శలతో ఇరకాటంలో పడేసిన శోభ కమలం గుట్టు నుంచి బయటకు వెళ్లేందుకు ముందు నుంచే ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక మరో మంత్రి ఉదాసీ కూడా శోభాతో పాటే పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన బాహాటంగా చెప్పకున్నా ఇవాళ జరిగే విలేకరుల సమావేశంలో అన్ని అంశాలు తెలుస్తాయని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. మొత్తం 225 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో బీజేపీ సంఖ్యాబలం 118 కాగా అధికారంలో కొనసాగాలంటే కనీసం 114 స్థానాలు ఉండాలి. ఇవాల్టి భేటీ తర్వాత 20 మంది ఎడ్డీ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కన్నడ నాట తొలిసారిగా వికసించిన కమలం పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.